హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్లో హైడ్రా టెన్షన్ పుట్టిస్తోంది. ముఖ్యంగా ఏఐఎంఐఎం ఈ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఓవైసీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముఖ్యంగా బండ్లగూడ ప్రాంతంలో చెరువుని కబ్జా చేసి ప్రభుత్వ భూమిలో భారీ ఎత్తున నిర్మాణాలు చేసిందనేటువంటి ఆరోపణలు గత 2-3 రోజులుగా విస్తృతంగా వచ్చాయి. వీటిపైన ప్రస్తుత ప్రభుత్వం, హైడ్రా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో హైడ్రా ఒక అడుగు ముందుకు వేయబోతోంది. అక్కడ స్థల పరిశీలన చేసి స్థానికంగా వచ్చినటువంటి నివేదికల ఆధారంగా అవసరమైతే కూల్చివేయడానికి కూడా వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇందులో నిజమెంత? అలానే హైడ్రాని లీడ్ చేస్తున్నటువంటి కీలక అధికారి కేవీ రంగనాథ్ భద్రతను కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం దేనికి సంకేతం? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. చంద్ర శ్రీనివాస్ గారు, ఓవైసీ కాలేజ్ అంటే ఇప్పుడు బండ్లగూడ ఏరియాలో ఒక భారీ నిర్మాణం, అది బహుళ అంతస్తుల నిర్మాణం, దాదాపు 70% ఆక్రమణలు అంటున్నారు. అక్కడ చర్య తీసుకోవడానికి లేదా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి, ఆక్రమణదారులు ఎవరైతే వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి, ఇక్కడ చర్య తీసుకోవడం అంటే కూలగొట్టడం ఒకటే మార్గం అన్నట్టుగా కనిపిస్తుంది ప్రకృతిని పరిరక్షించాలంటే. సో ఎంతవరకు అవకాశం ఉంది? డెఫినెట్గా అంటే ప్రకృతిని మనం కాపాడుకోకపోతే మరి నెక్స్ట్ జనరేషన్కి ఏం మిగలదు. ఇప్పటికే అన్యాక్రాంతం అయిపోయినాయి. దాదాపు 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా విస్తరించింది. ఒకప్పుడు 1778 చెరువులు ఉండాల్సింది ఇప్పుడు 1000 చెరువులు మాయమైపోయినాయి, 700 మిగిలినాయి. దాంట్లో కూడా చాలా ఆక్రమణకు గురైనాయి. ముఖ్యంగా నగర నడిబొడ్డున ఓల్డ్ సిటీ అంటే కన్నెత్తి చూడటానికి కూడా భయపడే పార్టీలు. ఇది దాదాపు 5 దశాబ్దాల నుంచి వస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ ఈయన తీసుకున్న చర్య వల్ల అటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఏ నాయకులు ఉన్నా తప్పదని చెప్పి అంటున్నారు. మనం చూసాం, సినిమా యాక్టర్ అగ్ర హీరో ఎన్కన్వెన్షన్నే నేలమట్టం చేశారు. అంటే ఎవరు కూడా ఉపేక్షించేది లేదని అర్థమైపోతుంది. మాజీ కేంద్ర మంత్రి పల్లవరాజు గారు కూడా కాంగ్రెస్ అతను. ఇంకా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు ఎంత పెద్ద వ్యక్తులైనా, ఎంత పెద్ద పార్టీ అయినా, ఎంత శాసించిన రాజకీయాలు, ఇప్పుడు జనం ఏం చూస్తుంటారు, స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తుంటాయి, ఇది కొడితే గనక ఈయన చిత్తశుద్ధికి ఎవరిని వదలరు అనేది మంచి ఇండికేషన్ ఇది. కాబట్టి దానికే సిద్ధమయ్యాడనే అవపడుతుంది. అంటే ఒకసారి మనం వీడియో దృశ్యాలు చూస్తే కనుక అంత భారీ బహుళ అంతస్తులు నిర్మాణాలు, KG to PG విద్యా ఫాతిమా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పేరుతో అక్కడ ఒక పెద్ద ఓల్డ్ సిటీలో అంటే ఇట్లాంటి నిర్మాణాలు ఈ స్థాయిలో విద్యా సంస్థలు ఉంటాయి అని ఊహించలేనంత కొత్తగా. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రత్యేకంగా ఈ మొత్తం ఈ ట్రస్ట్కి ఆయన చైర్మన్, ప్రత్యేకంగా దీన్ని డెవలప్ చేయించారు. అందుకనే ఆయన అన్నారు, అవసరమైతే నన్ను కాల్చుకొని బిల్డింగ్ జోలికి మాత్రం వెళ్ళొద్దు అన్నారు. సో ఎంత బెస్ట్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు చర్యలు తీసుకోవడం అనేది ఎంతవరకు సబబు? అంటే ప్రజల కంటే గొప్ప కాదండి ఇది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ఇది సల్కన్ చెరువు అనేది బండ్లగూడ దగ్గర ఉన్నది. ప్రకృతి రమణీయంగా మధ్యలో ఉన్న స్థలాన్ని దాదాపు 70% హైడ్రా అధికారులు నిర్ధారించారు. ఒక అడుగు ముందుకేసి రాజాసింగ్ గారు అయితే ఆల్రెడీ అయిపోయింది, 70% మొత్తం కబ్జా అయిపోయింది. KG to PG అని చెప్పేసి విద్యని వ్యాపారం చేస్తున్నారు, ఇక్కడ వదలొద్దు, పూర్తి సపోర్ట్ మాది అని చెప్పి రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఓల్డ్ సిటీలో ఆయన కీలకమైన బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి అంటే మేము పూర్తి సపోర్ట్ చేస్తామని ముఖ్యమంత్రిగా బీజేపీ ముందుకు వచ్చింది. అటు కాంగ్రెస్ పార్టీ పూర్తి సపోర్ట్ ఉంది, స్వచ్ఛంద సంస్థలు సపోర్ట్ ఉంది. ఇక్కడ సపోర్ట్ లేనిది అక్కడ ఎవరికి? ఒకప్పుడు మిత్రపక్షం కాంగ్రెస్కి ఎంఐఎం. అంటే వాళ్ళు ఏ చేసినా అక్కడ కరెంటు బిల్లు కట్టపోయినా ఏవో అడిగేవాళ్ళు లేరు. ఒక సపరేట్ ఒక దేశం అనే భావనలో వాళ్ళు ఉండిపోయారు అక్కడ. అది ప్రజలు ముఖ్యం ఇక్కడ. ఇప్పుడు హైదరాబాద్ యొక్క సంరక్షణ ముఖ్యం. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా రూపాంతరించింది హైదరాబాద్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. సరే, ఇది కట్టాడు మీరు అన్నట్టు సుందరమైన బిల్డింగ్స్ చూడండి. అసలు ఇప్పుడు కొద్దిగా బాధ ఒక నిమిషం వినండి. ఇప్పుడు పర్సనల్గా ఫామ్ హౌస్ లేదంటే వ్యక్తిగతమైనటువంటి నివాసాల కోసమో కమర్షియల్ పర్పస్లో ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఉంది చూస్తానికి, అది కూడా వెరీ బ్యూటిఫైడ్. కానీ అక్కడ జరిగేదంతా కమర్షియల్ యాక్టివిటీ. ఇది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఇంత పెద్ద విద్యా సంస్థని, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అంత మౌలిక వసతుల్ని కల్పించడం అంటే చాలా పాజిటివ్గా చూడాల్సినటువంటి అంశం. ఇక్కడ కూడా ఆక్రమణలే క్రైటీరియా. డెఫినెట్గా. ఎందుకంటే కేశవ్ గారు మీరు చెప్పింది కరెక్టే. మీరు గుండె తెరుక్కుపోద్ది అంత బిల్డింగ్లు పడగొట్టాలన్నా. కానీ అక్కడ 3.30 కుంటలు, 3 ఎకరాల 30 కుంటలు
ఆక్రమించి కట్టారు కాబట్టి నాగార్జున గారిని పూర్తిగా నిలమట్టం చేశారు. ఇక్కడ పక్కా బిల్డింగులు. ఈ బిల్డింగులు ఎక్కడి? సల్కం చెరువు అనేది అది ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉండే చెరువుని పూర్తిగా 70% ఆక్రమించుకొని చెరువు మధ్యలో కట్టారంటే ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము. అంటే ఎంత సుందరమైన భవనాలు కట్టినా ప్రజల ఆస్తిని ప్రజలకు ఏంటంటే పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? దాంట్లో కట్టడానికి ఏ హక్కు ఉంటుంది? ఇది తప్పు కదా. అదే ఇప్పుడు మిత్రపక్షాలు కదా కాంగ్రెస్. సరే, అదే మిత్రపక్షం అయితే మీరు అన్నట్టు అక్బరుద్దీనేమో నన్ను కాల్చి అది కోలుకొట్టండి, పిల్లల స్కూల్ 40,000 మంది ఉన్నారు నాతో పాటు అని అంటున్నాడు ఆయన. అంటే అంటే ఒకప్పుడు బెదిరించారు వాళ్ళు, చాలా చేశారు. అదే సమయంలో ఓవైసీ పెద్ద అయిన వాళ్ళ అన్నయ్య గారు అయితే అసలుకి అట్లయితే నెక్లెస్ రోడ్ కోలుకొట్టున్నాడు. అంటే ఇక తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టుగా మిగతాయి చూపిస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ పక్కన పెట్టండి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ అవర్ సార్. 2016 నుంచి 2021 వరకు ఈ మధ్యకాలంలో ఆ కట్టడాలు జరిగినాయి. హైడ్రా నిర్ధారించింది. అంటే 2016 నుంచి 2021 ఎవరున్నారు తెలంగాణ రాష్ట్ర అధికారులు? బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఏం చేస్తున్నట్టు? వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. 2016 నుంచి 2021 మధ్య ఇంత కేజీ టు పీజీ అని చెప్పి ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే మొత్తాన్ని చెరువును కూడా ఆక్రమించుకుని 70%. అంటే ఇప్పుడు మొత్తం అక్రమ నిర్మాణం కేటగిరీలోనే వస్తుందా? నిర్ధారించారు అంతే కదా. 70% నీకు ఏం మిగిలిందండి చెరువుకి ఇంకే సహసిద్ధంగా ఏర్పడి చెరువే ఏం మిగిలిన. అంటే చెరువుని, ప్రకృతిని హరించి మేము ఏదైనా చేసినా కరెక్టే, మేము సుందర భవనాలు నిర్మించుకుంటాం, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తామంటే అది కాదు. అది మంచి గాలిని మనం ఎడ్యుకేషన్ కాదండి, దానికంటే ముఖ్యం మనం నివసించాలంటే మంచి గాలి ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి, మంచి నీరు ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి. ఇవన్నీ లేకుండా మీరు సుందరమైన భవనాలు అని చెప్పి పెద్ద పెద్ద ఆకాశార్మల్లాగా బిల్డింగ్లు కట్టుకుంటూ ఉంటే ఎట్లా? అది ఎంతవరకు సమంజసం? అంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు స్టేట్మెంట్స్లో కూడా ఆయన చెప్పారు, అక్కడ ఇన్స్టిట్యూషన్లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడం, మొన్న ఆగస్టు 15 జెండా వందనం కూడా చేయడం. సో ఇవన్నీ కూడా దృశ్యాలు బయటకు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న స్థాయి ఒక నిర్మాణం జరుగుతుందంటే ఒక సాధారణమైన నిర్మాణం విషయంలో కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అధికారులకు సంబంధించి. పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు, ప్లానింగ్ ఎవరు అప్రూవ్ చేశారు, జిహెచ్ఎంసీ కానీ, ఇరిగేషన్ కానీ, టౌన్ ప్లానింగ్, పవర్ సప్లై కానీ, ఇవన్నీ అసలు ఎవరు ఇచ్చారు? ఇంత పెద్ద భవనం నిర్మాణం అయ్యే వరకు ఎవరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు? అన్నిటికీ మించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిన తర్వాత ఇది అక్రమం అనేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అధికారులు ఓల్డ్ సిటీలో పోవాలంటే ఇప్పటికీ భయపడే పరిస్థితి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంఏ కృష్ణారావు గారు, ఎంఏ భాస్కర్ కమిషనర్ ఉన్నప్పుడు కొద్దిగా కంట్రోల్లో ఉంది. ఆ తర్వాత కంట్రోల్ లేదు. ఎక్కడ మూలాలు జరిగిన, ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు చెప్పినా పాత బస్తీయే, ఓల్డ్ సిటీయే సెంటర్ అవుతుంది. ఎందుకు ఈ పరిస్థితి అవుతుంది? ఎన్ఐఏ అయితే ఎప్పుడైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హైదరాబాద్ మీద ఒక కన్ను వేసిందో అప్పటి నుంచి కొద్ది ధైర్యాలు తగ్గుముఖం పట్టినాయి. ఇదే సమయంలో నేను మళ్ళీ చెప్తున్నా, 2016 నుంచి 2021 అక్రమాలు నిర్మాణానికి సహకరించిన ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కూడా కేటీఆర్ గారే. ఆయన కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే కట్టడాలు కట్టుకుంటే ఇది కాదు కదా మన ప్రజలు కోరుకునేది. చాలామంది స్వచ్ఛంద సంస్థలందరూ కూడా కరెంటు బిల్లే కట్టరు, అడగటానికి పోతే కనుక వాళ్ళ మీద దాడులు చేస్తారని చెప్పి ఇది కూడా ఓల్డ్ సిటీలో ఉంది. ఇది మారాలి. ఇది సుందరమైన నగరం భాగ్యనగరం సార్. ఈ భాగ్యనగరంలో నివసించడానికి అందరికీ హక్కు ఉంటుంది. 1.5 కోటి మంది ఇవన్నీ రెగ్యులర్ ఫినామినా. కానీ ఇప్పుడు ఆ దృశ్యాలు చూస్తే ఓవైసీ గారు జెండా వందనం చేయడం, ఇవన్నీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి? జెండాకే దండం పెట్టరు, జెండాకే జై హింద్ కొట్టరు అనేటువంటి విమర్శలు ఉన్నాయి కదా. మరి ఆయన జెండా వందనంలో బ్రహ్మాండంగా కరెక్టే, దాంట్లో ఉన్నాయి సార్, దాంట్లో ఉన్నాయి. ఆయన జెండా ఇది కనపడుతుంది, సెల్యూట్ చేస్తున్నట్టుగా లేదు, కానీ మామూలుగా వాళ్ళు దాంట్లో వాకింగ్లో ఉన్నాడు. ఆదాబ్ చెప్తున్నారు. అది నేను కాదనలేంది. కాకపోతే ఇక్కడ అంటే ఎంత ఇదైనా కానీ ప్రభుత్వ ఆస్తుల్ని చేసుకుంటా భవనాలు కట్టుకొని ఎంత జెండా ఎగరేసినంత మాత్రాన సానుకూలంగా మీరు సానుభూతిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది కడితే బాగోదు అనే ఆ భావన మీలో ఉన్నట్టు కనపడుతుంది. కానీ అంటే అక్కడ అంత తప్పు జరుగుతున్నప్పుడు ఎంతకాలం కళ్ళు వాళ్ళు కూడా శిక్షార్హులే. ఎటువంటి శిక్ష? వాళ్ళు కూడా శిక్షార్హులే. ఎవరైతే గత ప్రభుత్వంలో పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళు కూడా శిక్షార్హులే. ఆల్రెడీ హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారంటున్నారు. ఈ రోజు రేపో పగలగొడతారంటున్నారు. అదే సమయంలో రంగనాథ్ దగ్గర కూడా ఆయనకు కూడా ఇంటి దగ్గర ఏదో సెక్యూరిటీ పెంచారంటారు. అంటే ఏంటి, ప్లానింగ్ రెడీ అయిపోయిందో ఓవైసీ భవనాలకు అనుకోవాలి కదా. ఇంకా టాప్ విఐపీస్ 50 మందిని ఐడెంటిఫై చేశారంటున్నారు. ఇప్పుడే అసలు స్టార్ట్ అయింది అంటున్నారు. సాక్షాత్తు పట్నం మహేందర్ రెడ్డి గారు అయితే నేను అవసరమైతే పడగొట్టండి, చేసేది మంచి పని చెప్పి మీరు కొలతేసి పడగొట్టినాదైనా అని చెప్పి అంటున్నాడు. అంటే పూర్తి సపోర్ట్ అన్ని వైపుల నుంచి ఉన్నాయి సార్. ఇదే సమయంలో వెనకడుగు వేసే ప్రసక్తి ఏం కనపట్ల.
అక్కడ ఆల్రెడీ నోటీసులు ఇచ్చినట్టు కనపడుతుంది. 70% చెరుకు ఆక్రమించినట్టు కనపడుతుంది. ఈ బిల్డింగ్లు కూడా 2016 నుంచి 21 కట్టినట్టుగా కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో ఎక్కడైతే ఈ కమిషనర్ గారికి ఆయన కూడా చంపేస్తామని ఆయన్ని బెదిరింపులు కాల్సి వస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా నిఘా పెంచినాయి. వాళ్ళు రిపోర్ట్ భద్రత పెంచారు, మదనగర్లో భద్రత పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఎటువంటి ఆస్తుల సంరక్షణ కమిషనరు నిస్వార్థంగా పనిచేసి ప్రాణాలు సైతం పణంగా పెట్టి నిస్వార్థంగా పనిచేసే ఆలోచన ఉండి ముందుకెళ్తున్నప్పుడు ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి కదా. కాబట్టి అది కూడా ఆయన్ని రక్షణ కల్పించుకోవాలా. ఏదైనా ఒకటే సార్, ఎవరు తప్పు చేసినా చట్టానికి ఎవరు అతిథులు కాదు. ఎంత భవనాలు కట్టినా ప్రకృతిని మనం ప్రకృతినే కాపాడుకోకపోతే మనం ఉండం కదా. నెక్స్ట్ మన బిడ్డలకి ఎటువంటి జీవితం. ఎవరున్నారు ఇంకా హిట్ లిస్ట్ లో 50 మంది టాప్ లెవెల్ పొలిటీషియన్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కావచ్చు. సో మీరు అన్నట్టుగా వీళ్ళందరూ ఉంటేనే బహుశా రంగనాథ్ గారికి ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినట్టు. అవును, వాళ్ళందరికి కూడా భద్రత ఇది ఉంటుందండి. నెక్స్ట్ అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ పల్లా రాజేష్ రెడ్డి కూడా తప్పదు, అది కూడా కనపడుతుంది చెరువులో చేసినట్టుగానే. ఇట్లాంటి ఎవరైతే ఉన్నాయో అవి డెఫినెట్గా చేయాల్సిన బాధ్యత పార్టీ ఉంది. ఎందుకంటే వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు విధి విధానాల్లో చేసుకుని ఇండిపెండెంట్ బాడీగా చేశారు. 3,500 మంది సిబ్బందిని అలకేట్ చేశారు. 270 డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు, 72 మంది దాంట్లో నిపుణులు, 250 మంది అధికారులు, ఇంత యంత్రాంగం ఉండి అధునాతన భవనాలు క్రేన్లు తెప్పించి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఏదో చేయాలి, హైదరాబాద్ని కాపాడుకోవాలనే ఉద్దేశం కదా. ఆ ఉద్దేశాన్ని రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక లాంటి హైడ్రాని అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ప్రైవేట్ ప్రాపర్టీస్గా ఉపయోగిస్తున్నటువంటి స్థలాలు, కబ్జాలకి పాలయ్యి కమర్షియల్ పర్పస్లో వాడుతున్నటువంటి స్థలాల విషయంలో ఈ విధానాన్ని యాక్సెప్ట్ చేయదు. ఏదైనా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్గా ఉన్నటువంటి వాటిపైన కూడా కూల్చివేత అనే నిర్ణయం తీసుకుంటే ప్రజల మద్దతు ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు అంతా అక్కడ ఆ ప్రాంతం వరకు మద్దతు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు సర్వేలు రకరకాల ఫోన్ ఇన్లు పెడితే 85% హైడ్రా చేస్తుంది మంచి పని అని ఏ విధమైన ఏ ఛానల్లో సర్వే పెట్టినా వస్తుంది. మరి అది మంచి కోరుకునే కదా. అది 50-50 కూడా కాదు కదా. 85 అంటే 15% కూలకొట్టడం ఆపండి అంటున్నారు. 85% ఏవో మీరు చేసేది మంచి పని, ఇది హైదరాబాద్ని కాపాడుకుందాం అని ముక్త కంఠంతో ఎక్కడికక్కడ ర్యాలీలు గండిపేట పరిసర ఏది మినహాయింపు ఇవ్వకూడదండి. దీన్ని ఎవరో అతిథులు కాదు, వాళ్ళకి అవసరమైతే చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ పిల్లలకు చదువు ఆ యొక్క ఎకడమిక్ ఇది లాస్ అవ్వకుండా వేరే స్కూల్స్కి పంపొచ్చు, అదేం ప్రాబ్లమే కాదు. సో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేస్తే ప్రభుత్వం చేస్తారు, అన్ని ఆలోచించే వాళ్ళు రంగంలో దిగుతారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేస్తుంది. ఇది ఓవైసీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైడ్రా అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. 70% వరకు చెరువు భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్టుగా నిర్ధారించినట్టుగా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ కూల్చివేత నిర్ణయం తీసుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రణాళికని అమలు చేయాలనే అంశంపైన కూడా కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలానే ఈ హైడ్రా టీమ్స్ మొత్తాన్ని లీడ్ చేస్తున్నటువంటి ఏవి రంగనాథ్ గారికి ప్రత్యేక భద్రత కల్పించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుని దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.